పిలుస్తున్నావా హయగ్రీవా? ఒక యోధుడి ధర్మం ఏంటంటే యుద్ధ పిలుపుని స్వీకరించడం. నాకు నీ సవాల్ అంగీకారమే, కానీ నాది ఒక షరతు. స్వీకారమే? షరతేంటో చెప్పండి. మొదట నువ్వే ప్రారంభించాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఓడించడానికి మీరు పెట్టిన షరతు నాకు స్వీకారమే శనిదేవా. భవిష్యత్తు గర్భంలో పెరిగే నిర్భయం భవిష్యవాణి సదా దుఃఖ కారణమే అవుతుంది హయగ్రీవా. మీరు కూడా మీ దుఃఖావస్థ గురించి ఆలోచించండి. ఇక నా ప్రతాపాన్ని తట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీకు కోటి కోటి ధన్యవాదాలు. లేదు పవనదేవ, ఇంకా హయగ్రీవుడు అంతమవ్వలేదు. ఏంటి? అటువైపు చూడండి. మీ ప్రతిదాడి నుంచి తప్పించుకోవడం అసంభవం శనిదేవా. ఇలా ఎలా జరిగింది? చెప్పాను కదా, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నన్ను ఎవరు ఏం చేయలేరు. అందుకే నన్ను అంతం చేయాలనుకోవడం వ్యర్థమే, వ్యర్థం. ముక్కలు ముక్కలు అయిపోయాక కూడా అతుక్కోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది దేవర్షి. ఇది నిజంగానే ఎవరికి అంతుపట్టని విషయం వీరాంజనేయ. మరణించి మళ్ళీ తిరిగి లేచే గుణం ఆ అసురుడికి మొదటి నుంచి ఉన్నదే కదా. అది ఎవరికీ గుర్తులేదా? అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గుణం ఉన్నప్పటికీ కూడా అతను ఇప్పటి వరకు స్వర్గంపై ఆక్రమణ ఎందుకు చేయలేదు? ఇక మరణించి లేచే తన గుణము తనకి ఎప్పుడు ఎలా లభించింది? అయితే వినండి, ఆ కథ గురించి పూర్తిగా చెప్తాను. అజేయుణ్ణి నేను, అమరుణ్ణి నేను, అమర విజేతని. నన్ను ఎవ్వరూ చంపలేరు. ఇతను అమరుడెలా అయ్యాడు? గుసగుసలాడకండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇవాటి నుంచి ఈ లోకంలో కొత్త పరంపర, కొత్త ఆలోచనలు జన్మిస్తాయి. ఆ పరంపర ఏంటంటే అసురుల రాజ్యం. ఈ లోకంలో పాలన అసురులే ఇక చేస్తారు, జ్ఞానులు కాదు. జ్ఞానుల అధ్యాయం ఇక సమాప్తం. ఎందుకంటే వాళ్ళు అసలు దేనికి పనికిరారు. ఎలాంటి కృషి, ఎలాంటి కాయ కష్టం చెయ్యరు. ఎంతసేపు జ్ఞానబోధలు చేస్తూ తిరుగుతూ ఉంటారు లోకమంతా. అందుకే ఇక లోకంలో మాలాంటి అసురులు కష్టజీవులే చక్రం తిప్పుతారు. మిగతా అందరిని కూడా, అంటే జ్ఞానులు, వేద పాఠకులు, రచయితలు, సాహిత్యకారుల్ని మట్టు పెట్టేస్తాను నేను చెప్పింది పాటించకపోతే. సమస్త లోకాన్ని పరిపాలించేది ఇక నుంచి నేను కాబట్టే. ముందు నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం నీకే ఉంది హయగ్రీవా. ఈ జ్ఞానమే సర్వలోకాలకి ఆధారం. అయితే తెలుసుకో, నేను ఈ ఆధారాన్ని మార్చడానికే వచ్చాను దేవరాజా. ఇక ఇది నా దృఢ సంకల్పం. అందుకే ఏ తర్కం వితర్కం వద్దు నా దగ్గర. నిజంగా అంత శక్తిశాలులు అయితే మీరు ముందుకు రండి, మీ శక్తిని ప్రదర్శించండి. లేదంటే యుద్ధం చేయండి, లేదంటే పారిపోండి, లేదంటే అమరుడైన హయగ్రీవుడి చేతిలో మీరందరూ చచ్చిపోతారు. హయగ్రీవా, జన్మ మృత్యువు ఆ ఈశ్వరుడి చేతిలో ఉంటాయి. ఆయన ఇచ్చ లేకుండా ఎవరు జన్మనొందరు, ఎవరు మరణించరు. ఆపండి శనిదేవా, నాకు నా జనన మృత్యువుల పాఠాలు బోధించొద్దు. ఎందుకంటే నేను అమరుణ్ణి కాబట్టి. ఈ లోకంలో ఎవరు అమరులు కాదు హయగ్రీవా. ఇక నీ అమరత కేవలం అప్పటి వరకే. ఎప్పటి వరకు నీ మృత్యు సమయం నిన్ను చంపే వాళ్ళు నీ ముందుకు రాలేదో. అయినా నాకు తెలుసు నిన్ను ఎవరు చంపుతారో. ఇక చాలు వేషధారి శనిదేవా. ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకు ముందు నేను మీ చేతిలో మోసపోయాను కాబట్టి. అప్పుడు మీరు నారాయణ్ణి తెలివితో నా చెర నుంచి విముక్తిని కల్పించారు. కానీ ఇప్పుడు నేను మీ మాయలో పడేది లేదు శనిదేవా. నాకు మృత్యువు గురించి ఎటువంటి భయం లేదు. ఎందుకంటే నేను అమరుణ్ణి. నన్ను చూసి మీరందరూ భయపడాలి. అయినా నేను తలుచుకుంటే క్షణంలో మీ అందరినీ చంపేయగలను. కానీ నేను అలా చంపను. ఎందుకంటే నా కోరిక మీరందరూ జీవించి ఉండాలి కాబట్టి. నా కొత్త లోకాన్ని మీరందరూ చూడాలి. నా ద్వారా ఏర్పడిన కొత్త లోకాన్ని, ఒక శక్తిశాలి ప్రపంచాన్ని మీరు మీ కళ్ళారా చూడాలి. అంత సంతోషపడకు హయగ్రీవా.
మనం త్వరలోనే కలుస్తాం. ఈసారి నాతో ఎవరు వస్తారో వాళ్ళ చేతిలో నీ మరణం నిశ్చయమే. శనిదేవా, మీ అందరి మృత్యువు నా చేతుల్లో ఉంది ఇప్పుడు. అందుకే మీరందరూ చావడానికి సిద్ధం. ఇతనికి ఈ హయగ్రీవుడికి మృత్యు ఎప్పటి వరకు రాదంటే ఎప్పటి వరకు ఇతనిపై అతని ప్రాణదాత దాడి చేయడు. ఇంతకీ అతనెవరు సిరి? అవును దేవర్షి. జయ హో భక్తవత్సల, కరుణానిధి శ్రీహరి నారాయణుడికి జయ హో. నారాయణ నారాయణ నారాయణ. కానీ వీరాంజనేయ, శ్రీహరి నారాయణుడు అతని మృత్యుదాతని, నారాయణుడు స్వయంగా అతని మృత్యుదాతని నారాయణుడు స్వయంగా తనతో చెప్పారా? తరువాత కథ వినండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. అయితే నారాయణుడు ఎలా తీసుకొచ్చాడు శనిదేవుడు వీరాంజనేయ? అక్కడి నుండి శనిదేవుడు దేవతలందరితో కలిసి క్షీరసాగరానికి వెళ్లారు. ప్రణామాలు మాత. ప్రణామాలు నారాయణ. ఏంటి శనిదేవా, ఇవాళ ఎవరి మీద దృష్టి సారించడానికి వచ్చారు మీరు? మాత, నేను కేవలం సమయం వచ్చినప్పుడే ఎవరి మీదైనా దృష్టి వేస్తాను. కానీ ఇవాళ నేను ఇక్కడికి ఆ కారణంతో రాలేదు. మేమిక్కడికి నారాయణుడి సాయం కోరడానికి వచ్చాం మాత. ఏ విధమైన సహాయం దేవరాజా? స్వర్గానికి మళ్ళీ సంకటం వచ్చింది. ఏంటా సంకటం? పెద్ద సంకటమే ప్రభు. దుష్టుడైన హయగ్రీవుడు స్వర్గంపై ఆక్రమణ చేసి అధికారం చెలాయిస్తున్నాడు. హయగ్రీవుడా? అవును మాత, అదే హయగ్రీవుడు. శనిదేవుని దృష్టి కారణంగా నా వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది. అది ఎంత మాత్రం జరిగుండకూడదు. మాత, అతీతం ముగిసిపోయింది. దాన్ని మార్చడానికి ఏ మార్గం లేదు మన దగ్గర. కానీ ఈ సమయంలో వర్తమానం ఒక వికృత రూపం దాల్చి మన ముందు నిలబడింది. అందుకే దాన్ని సరిచేయడం గురించి మనం ఆలోచించాలి. ప్రభు, హయగ్రీవుణ్ణి అంతం చేయడానికి మా దగ్గర ఏ ఉపాయం లేదు. ఎందుకంటే ఆ దుష్టుడు మరణించి కూడా పునరుజ్జీవుడవుతున్నాడు. కానీ ప్రభు, అలా ఎందుకవుతుందంటే అతని మృత్యుదాత మీరే. నేనా? అవును ప్రభు. గుర్తు చేసుకోండి ప్రభు, మిమ్మల్ని తనతో పాటు పాతాళ లోకం తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు మీరు అన్నారు, మీరు తన మోసానికి శిక్ష తప్పకుండా వేస్తానని. లక్ష్మీదేవి నా దాసుడి సమస్యను సమాప్తం కానివ్వదు నారాయణ. సమస్య సమాప్తమవుతుంది హయగ్రీవ. ఒకరోజు నా చేతుల్లోనే నీ వధ జరుగుతుంది. అసంభవం. మీరు ఇదే ప్రకారంగా సదా నన్ను రక్షిస్తూ ఉండండి. ఇవాళ మీరు చేసినట్టే మీ సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టండి. అందుకని మీరే వచ్చి తనని వధ. అతను జ్ఞానానికి శత్రువు. అతని లోకంలో బాహుబలి శాసనం రావాలనుకుంటున్నాడు. బాహుబలి శాసనం తీసుకురాగలడు శనిదేవా. కానీ సుశాసనాలు అప్పుడే వస్తాయి. ఆ బాహుబలికి తగినంత జ్ఞానం ఉండు. హయగ్రీవుడి శిరస్సు గుర్రానిదనేది నిజం. కానీ ఈ అశ్వం కేవలం శక్తికే ప్రతీక కాదు. నిబద్ధత, నిష్ఠ, బుద్ధి, చతురత, ఏకాగ్రత, అలాగే కఠోర పరిస్థితికి కూడా అది ప్రతీక. శనిదేవా, మనం గుర్రంలోని ఈ ప్రతీకల్ని లోకంలో స్థాపించాల్సి ఉంటుంది. కానీ ఇదెలా స్థాపితమవుతుంది ప్రభు? యుద్ధంతో. దీనికోసం హయగ్రీవుడితో యుద్ధం చేయడానికి నేను ఖచ్చితంగా వస్తాను. కానీ మీ సహాయం లేకుండా నేను ఏదీ చేయలేను శనిదేవా. మీ ఇచ్ఛ మరియు సంకేతం నాకు రెండూ అర్థమయ్యాయి ప్రభు. మీ ఇచ్ఛయే విజయం సాధిస్తుంది. ఏమైంది? ఇంద్రుని సింహాసనంపై కూర్చోవడం చూసి అందరూ విస్మయానికి గురయ్యారా? మీకు తెలియాలని చెబుతున్నాను. శాసనాలు ఇప్పుడు మారిపోయాయి జ్ఞానులారా. ఇక ఇప్పుడు అసురుల యుగం వచ్చింది. వీరభోగ్య వసుంధర. ఇది మీ శాస్త్రాల్లో కూడా రాసుంది కదా? అవును, రాసుంది. ఇవాళ
నేను ఆ రాతల్ని నిజం చేస్తున్నాను. నిర్జీవ పత్రాలపై రాసిన నిర్ణయాన్ని నేను ఇవాళ యథార్థంగా మార్చి ఈ నేలపై అమలు చేశాను. జ్ఞానులారా, దీన్ని మీరు యుగాలుగా చేయలేకపోయారు, కానీ నేను ఒక్క క్షణంలో చేసి చూపించాను. సర్లే, వదిలేయండి. మీకు తెలుసా, నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు పిలిపించానో? మీ అందరి నుంచి ఒక ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి. ఆ ప్రశ్నకిచ్చే జవాబు మీదే మీ అందరి జీవితాలు నిర్ధారించబడతాయి. జ్ఞానులారా, తప్పుడు జవాబు చెబితే శరీరం నుంచి శిరస్సు వేరైపోతుంది. ఇక ఇప్పుడు ఆరంభమవుతోంది ప్రశ్నోత్తర కాలం. మరి అడగనా ప్రశ్న? అడగండి అడగండి. నా ప్రశ్న ఏమిటంటే, బాహులం గొప్పదా లేక జ్ఞానం గొప్పదా? వినిపించలేదా నా ప్రశ్న? త్వరగా జవాబు చెప్పండి. జ్ఞానమే గొప్పదవుతుంది. నిస్సందేహంగా జ్ఞానమే గొప్పది. తప్పు జవాబు. పాపం కదా, తప్పుడు జవాబు ఇతని ప్రాణం తీసేసిందయ్యో. సర్లేండి, మనం ముందుకెళ్తాం. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను. బాహుబలం గొప్పదా లేక జ్ఞానం గొప్పదా? జవాబివ్వండి జ్ఞానులారా, లేదంటే మీ దివంగత సోదరుడి దగ్గరికి వెళ్ళిపోతారు. సైనికులారా, జ్ఞానులారా, ఇంకొక అవకాశం ఇస్తున్నాను నేను. కళ్ళు తెరవండి. జ్ఞానం గొప్పదా లేక బాహుబలమా? బాహుబలం. జ్ఞానం కంటే బాహుబలమే గొప్పది. బాహుబలం. అబద్ధం ఇది. మీ ఋషులందరూ మృత్యువుకి భయపడి అసత్యాన్ని అంగీకరిస్తున్నారు. జ్ఞానమే సత్యం. జ్ఞానమే లోకంలో అన్నిటికంటే గొప్పది. జ్ఞానం బాహుబలాన్ని వశం చేసుకోగలదు. బాహుబలం జ్ఞానాన్ని కాదు. మూర్ఖ జ్ఞాని. వశం చేసుకోగలదు కాదు, వశం చేసేసుకుంది. నీకు తెలుసా ఏం జరుగుతుందో ఈ మధ్య ఋషుల ఆశ్రమంలో? ఇప్పుడు ఈ శాస్త్రాలు ఎందుకు పనికొస్తాయి ఋషి? తలపై పెట్టుకుని వ్యాయామం చేయడానికి. ఈ శాస్త్రాల్ని ఎవరు చదువుతారు? ఎవరు చదవరు. ఇప్పుడు రాజ్యం ఎవరిది? బాహుబలులది. జ్ఞానం గొప్పదా లేక బాహుబలం? మూర్ఖ దుస్సాహసి. ఇప్పుడు కొత్త యుగం ఆరంభమైపోయింది. ఇక్కడ అందరూ అసురులను గొప్ప వాళ్ళనుకుంటున్నారు. ఇక ఇప్పుడు లోకం మొత్తంలో నా సైనికులందరినీ ఒప్పిస్తూ ఉండుంటారు. అందరి సమ్మతి, ఒకే ఒక్కరి అసమ్మతి. దీని అర్థం ఏమిటంటే, వాడి అర్థం. ఇది అసురుల యుగ ఆరంభం జ్ఞానులారా, గుర్తుంచుకోండి. నారాయణుడు వచ్చాడు. శనిదేవుడు మిగతా దేవుళ్ళందరితో పాటు శంఖం ఆయన పూరిస్తున్నాడు. ఎవరు నా శాంతిని భంగం చేస్తున్నవారు? నారాయణుడు, శనిదేవుడు, మిగతా దేవతలందరూ కూడా ద్వారం దగ్గర ఉన్నారు. నారాయణుడే శంఖం పూరిస్తున్నాడు. నారాయణుడా? అయితే ఈ దేవతలు నా పరమశత్రువైన నారాయణుణ్ణి నా దగ్గరికి తీసుకుని వచ్చారా? దీని అర్థం వీళ్ళందరూ హయగ్రీవుడికి ధన్యవాదాలు శనిదేవా. నా శత్రువుని నా దగ్గరికి తీసుకొచ్చి ఇతన్ని నా దాస్యత నుంచి విడిపించి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకున్నారా? పోయినసారి ఇతను నాకు దానంగా ప్రాప్తించాడు కదా, కానీ ఇప్పుడు నేను నా అసుర బలంతో ఇతన్ని నా దాసుని చేసుకుంటాను. జాగ్రత్త హయగ్రీవా, నారాయణుడి పేరును మర్యాదగా పలుకు. ఏమైనా చెప్పండి, మీ దేవతలకు మా మర్యాద, మీ గౌరవమే అన్నింటికంటే అధికమవుతాయి కదా, చెప్పండి. కానీ ఇప్పుడు అడిగితే ఏదీ దొరకదు శనిదేవా. అనుకున్నది సాధించాలంటే కష్టపడాలి కదా మరి. ఎందుకంటే ఇది నా యుగం, నాది, మా అసురులందరిది. ఎవరి బాహువుల్లో బలం ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. ఇక ఎవరికి బలం ఉండదో వాళ్ళు మరణిస్తారు. సత్యం చెప్పావు హయగ్రీవా నువ్వు. అందుకే నువ్వు ఓడిపోవడంతో పాటు మరణించాలి హయగ్రీవా. ఎందుకంటే నేను నీకు ఇదే మాట ఇచ్చాను, దండించి తీరతానని. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. సమయం రెక్కలు విప్పుకొని ఎగురుతుంది నారాయణ. ఆ సమయం వేరులే, ఈ సమయం వేరుగా ఉంది. అప్పుడు నేనొక సాధారణ అసురుణ్ణి, కానీ ఇప్పుడు
నేనొక అమర అసురుణ్ణి. అందుకే ఇప్పుడు నన్ను ఎవరు వధించలేరు నారాయణ. మీరు మీ దేవతలు. అర్థమైంది కదా నారాయణ? అందుకే శనిదేవుడి మాట విని నా దగ్గరికి రావద్దు. అలాగే నన్ను వధించగలరు అన్న భ్రమను వదిలేయండి. మీకు విశ్వాసం ఉందా శనిదేవా? నారాయణుడు ఈ అసురుణ్ణి వధిస్తారని? అతి సర్వత్రా వర్చయేత్. నేను నిన్ను వధించి తీరతాను హయగ్రీవా. అది ఒంటరిగా చేస్తాను. నేను నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాను. నారాయణ, ఓడిపోవటం మీకు అంత ఇష్టమైతే నాకు యుద్ధం చేయడానికి ఏ అభ్యంతరం అయితే లేదు. లేదు, నాకు మీరు చెప్పింది సమ్మతమే. కానీ నాది కూడా ఒక షరతు. ఏంటి నీ షరతు? ఓడిపోయిన తర్వాత మీరు నాకు దాసుడుగా మారి సదా శాశ్వతంగా నాకు సేవ చేయాల్సి ఉంటుంది. స్వీకారమే. కానీ మన యుద్ధం ఇవాళే ప్రారంభమవుతుంది. ఇక గెలుపు ఓటముల నిర్ణయం వరకు అనవరతం కొనసాగుతుంది. స్వీకారమే నారాయణ, స్వీకారమే.